హలో నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. అంటే ఈ వీడియో నేను రోజు ఎన్డీఏ గవర్నమెంట్ని, కేంద్రంలోని ఎన్డీఏ గవర్నమెంట్ని విమర్శిస్తూ పెడుతుంటాను. కాబట్టి ఫస్ట్ వీడియో కాబట్టి నేను వాళ్ళని విమర్శించకుండా మోడీ గారికి సలహా రూపంలో కొన్ని చెబుదాం అనుకుంటున్నా. నరేంద్ర మోడీ గారికి, అంటే ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్రంలో ఉన్న గవర్నమెంట్, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి. లిటరసీ రేటు దేశంలో 77.7% ఉంటే, మగవాళ్ళకి 84.7% ఉంటే, ఆడవాళ్ళకి 70% మాత్రమే ఉంది. అంటే దెర్ ఈజ్ ఎ జెండర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. జెండర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్. మగవాళ్ళు 85 మంది చదువుకుంటే ఆడవాళ్ళు 70 మంది చదువుకున్నారంటే, అంటే ఇంకా 15 మంది ఆడపిల్లల్ని చదివించట్లేదు గ్రామీణ ప్రాంతాల్లో అని అర్థం. సో ఈవెన్ గర్ల్స్కి కూడా సమానమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. డ్రాప్ అవుట్ రేటు ఇప్పటికి కూడా 14.1% ఉంది సెకండరీ లెవెల్లో దేశవ్యాప్తంగా. అప్పర్ ప్రైమరీకి 5.2% ఉంది, ప్రైమరీ 1.9% ఉంది. కాబట్టి ఈ డ్రాప్ అవుట్ రేట్ని తగ్గించాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ గారికి ప్లస్ గవర్నమెంట్ మీద ఉంది. హెల్త్ కేర్ స్పెండింగ్ అండ్ యాక్సెసిబిలిటీని కూడా మీరు పెంచండి. ప్రస్తుతానికైతే హెల్త్ కేర్ అనేది 2.5% ఆఫ్ జీడిపి హెల్త్ కేర్ మీద పెట్టాలి, ఎప్పుడైనా సరే పెట్టాలి. ఓకే, బట్ అంత పెడతలేదు. 2.5% పెడుతున్నారు వీళ్ళు, ఓన్లీ 2%, లెస్ దాన్ 2% ఇస్తున్నారు అనమాట. హెల్త్ మీద జీడిపి లెస్ దాన్ 2% ఖర్చు పెడుతున్నారు. సో రూరల్ క్లినిక్స్ పెట్టాలి, ప్రివెంటివ్ కేర్ చేయాలి, వ్యాక్సిన్ డ్రైవ్స్, ఇవన్నీ కూడా. అఫ్కోర్స్ ఎక్కువగా హెల్త్ అనేది లోకల్ స్టేట్ రాష్ట్రాలు ఎక్కువగా చేస్తాయి, బట్ కేంద్రం యొక్క పాత్ర కూడా ఉంది. పోలియో డ్రాప్స్ లాంటివి, నేషనల్ హెల్త్ డ్రైవ్ లాంటివి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ పెట్టాలి. దే హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ అండ్ హెల్త్ బై ది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చూడండి, 25 deaths per 1,000 అట లైఫ్. బట్స్ ఇన్ 2023లో ప్రతి 1000 మంది పుట్టిన పిల్లల్లో 25 మంది చనిపోయారట. ఓకే, ఇది చాలా ఎక్కువగా మిగతా దేశాలతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. ఇది మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది 97 members per 1 lakh. 97 per 1 lakh. 2014-16లో 130 ఉంటే కొద్దిగా తగ్గింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ హై కంపారిటివ్లీ విత్ అదర్స్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా 67.3%, 3 years ప్రస్తుతానికి 2021లో. ఓకే, సో మరి అది కంపారిటివ్లీ ప్రీవియస్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మనం పెంచుతూ పోవాలి. ఇండియన్స్ ఎక్కువ కాలం బతికేటట్టుగా గవర్నమెంట్లు దాని మీద దృష్టి పెట్టాలి. జాబ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ 5.2%. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ 2025 సెప్టెంబర్ క్వార్టర్కి 5.25%. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఓన్లీ 55.8% మాత్రమే ఉంది. యూత్ అన్ఎంప్లాయిడ్ 16.3% మాత్రమే ఉంది. సో కాబట్టి గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్, నేను దీని మీద దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో విమర్శించమంటే నేను రోజంతా విమర్శించగలను, బట్ ఈరోజు చెప్పాను ఫస్ట్ వీడియోని విమర్శించదలుచుకోలే. ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనేది మనం పక్కన పెడితే, ప్రస్తుతానికైతే పావర్టీ హెడ్ కౌంట్ రేషియో నేషనల్ పావర్టీ లైన్ 21.9% 2011లో ఉంటే, ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది 5.3%కి తగ్గించామని చెబుతున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, తగ్గించామనే చెబుదాం అనుకుందాం. ఓకే, కానీ జినీ ఇండెక్స్ ఫర్ ఇన్ఈక్వాలిటీ 25.5%. జినీ ఇండెక్స్ ఫర్ ఇన్ఈక్వాలిటీ ఈస్ 25.5% in recent World Bank data, indicating relatively low inequality globally. So overall poverty fell to 13% at the 2.15 line in 2021-2022. అంటే ఈ జినీ ఇండెక్స్ ఫర్ ఇన్ఈక్వాలిటీ అనేది అంత ఎక్కువ ఉంది అని అంటే మనం చూపించే లెక్కలు ఎక్కడో తేడా ఉందని అర్థం. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని, క్లీన్ ఎనర్జీని మీరు ప్రమోట్ చేయాలి. పొల్యూషన్, ఢిల్లీ లాంటి ప్లేసుల్లో పొల్యూషన్ ఎక్కువైపోయి
గాలాడతలేదు వాళ్ళకి. 1.67 million deaths in 2019 because of pollution. 1.67 million, accounting for 17.8% of total deaths and economic loss equivalent to 1.36% of GDP because of pollution. India's emissions are projected to rise 8 to 11% above 2030 targets. కంపెనీలు మొత్తాన్ని పొల్యూషన్ రిలీజ్ చేస్తుంటే సరిగా నామ్స్ పాటించకుండా కంపెనీలకి క్యాపిటలిస్టులకి అనుకూలంగా పనిచేస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కెమికల్స్ వదులుతుంటే అది పొల్యూషన్గా మారిపోయి దేశంలో ఉన్న ప్రజల యొక్క ప్రాణాలు తీస్తుంది. అది గవర్నమెంట్లు దృష్టి పెట్టుకోవాలి. అది డ్రింకింగ్ వాటర్ 87% ఆఫ్ ది పాపులేషన్ మాత్రమే డ్రింకింగ్ వాటర్ ఉందట. ఇప్పటి వరకు 100 మందిలో 87 మందికి మాత్రమే తాగడానికి నీళ్ళు ఉన్నాయంటే, అంటే అర్థం ఇంకా 13 మందికి నీళ్ళు అందట్లేదు అన్నది. వాటర్, మురికి నీళ్ళు ఎక్కడో తాగుతున్నారని అర్థం. ఇంకా 113 మంది ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో. 44% హ్యావ్ సేఫ్లీ మేనేజ్ సర్వీసెస్. శానిటేషన్ కవరేజ్ అనేది 88%, బట్ దట్ షుడ్ గో టు 100%. శానిటేషన్ కూడా 100% వచ్చేటట్టు కదా గవర్నమెంట్ చూడాలి. దట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్ కూడా కొంచెం బడ్జెట్ పెంచాలి. ఎడ్యుకేషన్ మీద 4.3% మాత్రమే స్పెండ్ చేస్తున్నారు. కనీసం 6% ఎడ్యుకేషన్ మీద పెట్టాలి. ఈ హెల్త్ మీద ఓన్లీ 3% ఏం పెడుతున్నారు, 8% వరకు పెట్టాలి బడ్జెట్ జీడిపి మీద. అది అండర్ స్పెంట్ ఆన్ ది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ నాకు తెలిసిన వరకు. సో పబ్లిక్ హెల్త్ కేర్ అండ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎనీమియా అనేది ఇప్పటికి కూడా చాలా ఎక్కువ ఉందట. 67% ఆఫ్ చిల్డ్రన్లో ఎనీమియా ఉందట. 67% ఆఫ్ చిల్డ్రన్లో. 59% ఆఫ్ అడోలసెంట్ గర్ల్స్ ఆర్ ఎనెమిక్ ఇన్ 2026. 59% ఆఫ్ అంటే టీనేజ్ అమ్మాయిలు వీళ్ళు ఉన్నారు కదా, ఎనెమిక్ అట వాళ్ళంతా. టీనేజ్ అని కాదు, పెద్దవాళ్ళంతా. పబ్లిక్ హెల్త్ 1.6% నుంచి 2.1% పెంచుతున్నా మాత్రమే స్పెండ్ చేస్తుంది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు చెప్పింది 5% మినిమం యూ షుడ్ స్పెండ్ ఆన్ ది హెల్త్. బట్ దే ఆర్ స్పెండింగ్ 1.6% to 2.1% మాత్రమే. జాబులు క్రియేట్ చేయాలి. 7.85 million నాన్ ఫార్మ్ జాబ్స్ యాన్యువల్లీ అంటిల్ 2030 టు అబ్జర్వ్ పెంచాలి. బట్ పెంచలేరు. ఇప్పుడు 7.85 million నాన్ ఫార్మ్ జాబ్స్ అంటే ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలి? ఫ్యాక్టరీలు పెట్టాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి నాన్ ఫార్మ్ జాబ్స్ అంటే అగ్రికల్చర్ జాబ్ కాకుండా మరి అది 7.85 millionకి ఎక్కడి నుంచి తీసుకురావాలి? మరి అది ఆలోచించాలి గవర్నమెంట్లు. పావర్టీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ రేట్ 11.3% ఉంది. పూర్ లివింగ్ కండిషన్స్ ఇవన్నీ కూడా. You know that 1% of rich are holding 40% of total wealth and the bottom 50% are holding just 6%. అర్థమైందా? ద రిచ్ అండ్ పూర్కి డిఫరెన్స్. టాప్ 1% 40% వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయట. టాప్ 1% వాళ్ళు ఎవరైతే ఉన్నారో 40% ఆఫ్ మనీ వాళ్ళ దగ్గరే ఉందట. సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్పాలంటే, ఒక వ్యక్తి దగ్గర 100 రూపాయల్లో ఒకే వ్యక్తి దగ్గర జేబులో 40 రూపాయలు ఉన్నాయి. ఒకే వ్యక్తి దగ్గర జేబులో 40 రూపాయలు ఉన్నాయి 100 మందిలో. మిగతా లాస్ట్ 40 మంది ఉన్నారు కదా, 50 మంది ఉన్నారు కదా, మిగతా 50 మంది వాళ్ళందరూ కూడా 6 రూపాయలు పంచుకోవాలట. 50 మంది కలిసి 6 రూపాయలు పంచుకోవాలి. కానీ ఒక్కరి జేబులో 40 రూపాయలు ఉన్నాయి. 50 మంది 6 రూపాయలు పంచుకోవాలంటే ఒక్కొక్కడికి ఎంత వస్తుంది? కానీ ఒకటి జేబులో 40 రూపాయలు అంటే వాడు ఎంత రిచ్? మరి ఈ మధ్యలో ఈ 1%, ఈ 50% పోతే మిగతా 49% మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళంతా 49%. ఈ మిగతా 6-40 పోతే ఈ మిగతా 50% మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అర్థం. మిడిల్ క్లాస్ వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళ యొక్క జనాభా ప్రకారం వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. బట్ రిచ్కి పూర్కి డిఫరెన్స్ ఉంది. టాప్ 1% రిచ్ దగ్గర ఉంటే 40% అమౌంట్ ఉంటే లాస్ట్ 50% ఉంది, 6% ఉందంటే వీళ్ళ ఫుడ్ మాత్రం, వీళ్ళ డబ్బులు మొత్తం టాప్ 1% కార్పొరేట్ల దగ్గర ఉన్నాయని అర్థం. అందుకే కదా ట్రైబల్స్ వీళ్ళందరూ ఎక్కువగా పేదవాళ్ళు ఉంటారు.
ఈ ట్రైబల్స్ ఆ మైనింగ్ మీద కొడతా ఉంటారు. అందుకని వీళ్ళని మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి వాళ్ళు తిరగబడి ఇదంతా చేస్తున్నారు అన్నమాట. సో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ పెట్టాలి. హెల్త్ సెంటర్స్, శానిటేషన్స్ ఇవన్నీ కూడా ఫోకస్ పెట్టాలి. అప్పుడే మన దేశం కొద్దిగా డెవలప్ అయిద్దని నా ఉద్దేశం. హెల్త్ కేర్ స్పెండింగ్ అనేది 2.1% ఆఫ్ జీడిపి పెడుతున్నారు. ప్రస్తుతానికి 6 to 8%. మిగతా దేశాల్లో 6 to 8% పెడతారు. మనోళ్ళు 1.2% హెల్త్ మీద పెట్టేది. మరి ఎక్కడ పెడుతున్నారో మిగతా అంతా ఎవరికి తెలియదు. కరప్షన్ తగ్గించాలి. పబ్లిక్ సర్వీస్ ఇవన్నీ కూడా పెంచాలి. థ్యాంక్ యూ. నమస్కారం.